అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. రావులపాలెం విద్యుత్ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్న బండారు ప్రశాంత్ తక్కువ జీతం మరియు ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనోవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది కంటే ముందు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ సెల్ఫీ వీడియో తీసిన ఆయన తన సమస్యపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. వీడియో చూసిన సహచరులు వెంటనే స్పందించి అతన్ని బొద్దుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘాలు స్పందిస్తూ తక్కువ జీతాలతో ఇబ్బందులు పడుతున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. నా పేరు బండారు ప్రశాంత్ కుమార్ అండి. నేను రావులపాలెం 33 kV 11 kV సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ కింద పనిచేస్తున్నాను. ఈరోజు నేను చనిపోవాలని అనుకుంటున్నానండి. దానికి కారణం కూడా ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మేము షిఫ్ట్ ఆపరేటర్లు ఇంచుమించు రాష్ట్రంలో ఒక 28 నుంచి 30 వేల మంది వరకు ఉన్నాం సార్. మేము చేస్తున్న పని చాలా దారుణమైన పని సార్. ఎందుకంటే మేము పండగలకి, ఏదైనా ఇంట్లో శుభకార్యాలకి, లేదా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా, హాస్పిటల్లో ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి మేము డ్యూటీకి వచ్చి మా డ్యూటీ మేము చేసుకొని వెళ్తున్నాం సార్. మేము చాలా ఇక్కడ ఏంటంటే, బయట కరెంట్ ఇవ్వడానికి మేము ఇక్కడ ఉండి మేము చాలా కష్టపడుతూ ఉంటాం సార్. మేము చేసే పని సమ్మర్లోని, వర్షాకాలంలోని చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది సార్. ఇక్కడికి వచ్చి కూర్చొని చూసిన వాళ్ళే ఇంత భయంకరంగా ఉంటుందా పని అనుకుంటారు సార్. అంతలా ఉంటుంది. అయినా సరే మేము అవన్నీ భరించి, ఇంట్లో ఏమున్నా ఎన్ని కష్టాలు ఏమైనా ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మేము ఇక్కడికి వచ్చి అన్నీ మర్చిపోయి మా డ్యూటీ మేము చేసుకుంటూ ఉంటాం సార్. కానీ ఏంటంటే, మాకు వచ్చే జీతాలు చాలా దారుణంగా వస్తున్నాయి సార్. మాకు ఒక 15,000, 18,000 అలా వస్తున్నాయి సార్. మా పైన సీనియర్లు ఉన్నారు సార్. వాళ్ళకేమో 30,000, మాకేమో 18,000. ఇంచుమించు వాళ్ళకి మాకు ఒక 10,000 డిఫరెంట్ వచ్చేస్తుంది సార్. సమాన పనికి సమాన వేతనం కల్పించండి సార్ మీరు. ఎందుకంటే పనిచేసేది నలుగురు ఒక చోటే పనిచేస్తున్నాం సార్. మేము నలుగురు ఒక చోట పనిచేసిన జీతాల్లో మాత్రం చాలా తేడా వస్తుంది సార్. నెలకి ఒక 10,000 రూపాయలు తేడా వస్తుందంటే, ఒక 10,000 రూపాయల్లో మేము చాలా మట్టికి మాకున్న ఖర్చులు, మాకున్న ఇబ్బందులు అన్నీ చాలా తొలగిపోతాయి సార్. మా దాంట్లో సీనియర్స్ పనిచేస్తున్నారు సార్. వాళ్ళకు కూడా ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు సార్. పాపం వాళ్ళని సీనియారిటీని మీరు గుర్తించి వాళ్ళని సంస్థలో విలీనం చేయాలని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే పాపం ఇదే నమ్ముకొని చాలామంది బయట కూడా ఏది వచ్చినా అవన్నీ చేసుకోకుండా ఇందులోనే ఉండిపోయి అలాగా ఎప్పటికైనా పర్మనెంట్ అవుతుంది, ఎప్పటికైనా జీతాలు ఇంకా పెరుగుతాయి, మనకున్న ఇబ్బందులు తొలగిపోతాయని చాలామంది చేస్తున్నారు సార్. అది ఎప్పుడు చూసినా ప్రతి సంవత్సరాలు మారుతున్నాయి తప్ప మా జీవితాల్లో మాత్రం ఏమీ మారట్లేదు సార్. మేము చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం సార్. నేను అమలాపురం నుంచి రావులపాలెం రావాలి సార్. రోజుకు 200 రూపాయలు పెట్రోల్కి అవుతుందండి. నాకు వచ్చే జీతంలో సగం అక్కడే పోతుంది. మిగతా 6,000 లేదా 7,000, 8,000తో మేము ఎలా బతకాలి సార్?